హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ హ్యాపీ మండే. అందరు ఎలాగున్నారండి? బాగున్నారా? ఈరోజు నేను మీ ముందులో మంచి రెసిపీతో వచ్చాను. వంకాయ కర్రీ చేస్తున్నానండి ఇవాళ. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసుకొని సన్నగా తరిమిన ఉల్లిగడ్డలు అలాగే కరివేపాకు వేసి బాగా వేగనీయాలి. అలాగే 2 పచ్చిమిర్చిలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే మిక్స్ చేయండి కాసేపు. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మగ్గనిద్దాము. ఇవాళ చాలా మంచి రెసిపీతో వచ్చాను. అలాగే ఆనియన్ పచ్చిమిర్చి మగ్గాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్లో పెడితేనే బాగుంటుందండి. ఎందుకంటే మనం ముందుగా పెడితే మగ్గిపోతుంది. అదే లాస్ట్లో పెడితే కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వస్తుంది, చాలా మగ్గదు. చాలామంది కర్రీ లాస్ట్లో పెడతారు, కానీ ఆనియన్ పచ్చిమిర్చిలో పెడితేనే చాలా మంచిదండి. అలా ఉంటే అల్లం పేస్ట్ అనే స్మెల్ పచ్చి వాసన రాదు. అండ్ పసుపు యాడ్ చేశాను, అలానే ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. నేను అన్నీ కర్రీలో వేసే మసాలాలు అలాగే ధనియాల పౌడర్, పసుపు, ఉల్లిగడ్డ మగ్గాకే వేసుకున్నాను. ఎందుకంటే కర్రీ లాస్ట్లో వేయను, అన్నీ ముందే వేసుకుంటాను. ఇలా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ చేయండి. అండ్ అలాగే అన్నీ మిక్స్ చేసుకొని నెక్స్ట్ మసాలాలన్నీ మగ్గనిచ్చాను. ఆయిల్లో చాలా బాగా మగ్గాయి. నెక్స్ట్ ఆనియన్స్ అన్నీ చాలా బాగా మగ్గాక వంకాయలు వేసుకున్నాను. వంకాయలు యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా చాలా సన్నగా కట్ చేసుకుంటూనే కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వచ్చింది. అలాగే కర్రీ అనేది తొందరగా కుక్ అవుతుంది. వెజిటేబుల్స్ మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా కర్రీ అనేది ప్రిపేర్ అవుతుంది, తొందరగా ఉడికిపోతుంది. టమాటాలు అయితే లాస్ట్కి యాడ్ చేస్తాను. అండ్ లాస్ట్లీ సాల్ట్ వేసేద్దాం. సాల్ట్ వేసేసి కలుపుకుందాము. వన్స్ అన్ని కూరగాయలని కలుపుకుందాము. చాలా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి, మసాలా, సాల్ట్, ఆయిల్ అన్నీ. అండ్ మూత పెట్టిద్దాము. మూత పెడితే కాసేపు మగ్గుతుంది. అండ్ అలాగే ఇవాళ 2 టైప్స్ ఆఫ్ బ్రింజల్ కర్రీస్ని మీ ముందుకు తెచ్చాను. ఫస్ట్ ఈ కర్రీ చేశాను. నెక్స్ట్ ఇంకో వెరైటీ ఆఫ్ వంకాయ కర్రీ చేశాను. అండ్ ముక్కలు చూడండి మగ్గుతున్నాయి. ఇంట్లో ఎప్పుడైనా తొందరగా అయిపోవాలంటే ఈ ప్రాసెస్లో చేయండి ఫ్రెండ్స్. ముక్కలు మగ్గిపోయాయి, మూత తీసేసాను. నెక్స్ట్ మళ్ళీ కలుపుకుందాము. ఆవిరి చూడండి బాగా వస్తుంది. ఇలా ఆవిరి వచ్చేటట్టు మనం చేస్తేనే ముక్కలు ఆల్మోస్ట్ 60% ఉడికినట్టు. ఫైనల్లీ మీరు టమాటా యాడ్ చేసుకొని, నేను టమాటా యాడ్ చేసిన వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను. సో ఈ ప్రాసెస్లో కర్రీ అనేది చేసుకుంటే చాలా తొందరగా టేస్టీగా వస్తుంది. ఫైనల్లీ లాస్ట్లీ కారం యాడ్ చేసుకుందాము. మీ స్పైసీని బట్టి కారం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ కర్రీ చేసేద్దామా? నెక్స్ట్ సేమ్ ప్యాన్ వేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకుందాము. ప్యాన్ వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి,
ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుందాము. అలాగే ఈ కర్రీ కొంచెం స్పైసీగా చేద్దాము. ఆ కర్రీలో కొంచెం లైట్గా కారం యూస్ చేద్దాం. ఈ కర్రీలో పచ్చిమిర్చి అలాగే కారం ఎక్కువ యూస్ చేద్దాము. నెక్స్ట్ మగ్గాక ఆనియన్ మగ్గింది, నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాము. అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఎవరు ఇస్తలేరు ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా బిగినింగ్ వీడియోస్ అన్నీ. అండ్ లాస్ట్లీ సన్నగా కట్ చేసుకున్న బ్రింజల్ యాడ్ చేసుకుందాము. అండ్ అలాగే సాల్ట్, పసుపు, ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ధనియాల పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ లాస్ట్లీ ఫైనల్గా టమాటా వేసుకున్నాను. టమాటా యాడ్ చేసుకుందాము. టమాటా యాడ్ చేసుకొని కాసేపు మూత వేసుకుందాము. ఫైనల్లీ లాస్ట్లీ జింజర్ పేస్ట్ వేసుకొని కారం వేసుకుందాము, మిక్స్ చేసుకుందాము. కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, డూ సపోర్ట్. ఫైనల్లీ కర్రీ రెడీ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Follow me regularly. Thank you.